హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో చాలామంది స్టూడెంట్స్ మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కనుక మీకోసం అన్ని వెబ్సైట్స్ సెర్చ్ చేసి నేను ఈ డేటా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా, అక్కడ కూడా మీకు చెప్తారు మీకు 35,000 వస్తుందా, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అంటే మీరు వాళ్ళని అడిగితే కూడా మీకు చెప్తారు. మీ అన్ని సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటేనేమో ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఏమైనా మిస్ అయితే 35,000 వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నా వీడియో విన్న తర్వాత కూడా మీరు ఒకసారి క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది అని అంటే ఆల్ క్యాండిడేట్స్ బిలో 10K ర్యాంక్. ఎవరికైతే 10,000 కన్నా తక్కువ ర్యాంక్స్ వచ్చినాయో వాళ్ళందరికీ ఏ క్యాస్ట్ అన్నా కానీ వాళ్ళందరికీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఒక్కో కాలేజ్లో ఒక్కో రేట్ ఉంటుంది. ఒక్కో కాలేజ్లో 60,000 ఉంటుంది, ఒక్కో కాలేజ్లో 40,000 ఉంటుంది, ఒక్కో కాలేజ్లో 35,000 ఉంటుంది, ఒక్కో కాలేజ్ 1,00,000 కూడా ఉంటుంది ఎంసీఏ ఎంబీఏకి. సో ఎవరికైతే 10K బిలో ఉంటుందో వాళ్ళకైతే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీఈ అంటే ముస్లిం మైనార్టీస్, ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఈ ముగ్గురు క్యాండిడేట్స్కి ఎంత ర్యాంక్ వచ్చినా సరే, ఎంత ఫీజు ఉన్నా సరే గవర్నమెంటే కడుతుంది. బిలో 10K వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీఈ వాళ్ళకి. నెక్స్ట్ 12వ తరగతి వరకు 10+2 10th క్లాస్ వరకు అండ్ ఇంటర్ వరకు ఎవరైతే చిన్నప్పటి నుంచి ఇంటర్ వరకు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుర్రో ఎంత ర్యాంక్ అన్నా కానీ వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది అని చెప్పడం జరుగుతుంది. సో 10K బిలో ర్యాంక్స్ ఎస్సీ ఎస్టీ బీసీఈ వాళ్ళకి, ఇంటర్ వరకు గవర్నమెంట్లో చదివిన వాళ్ళు వీళ్ళందరికీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇంకా మిగతా స్టూడెంట్స్ ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీఈ అయితే అందరికి వస్తుంది. బీసీ ఓసీ అంటే ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 35,000 రావడం జరుగుతుంది. బీసీ వాళ్ళకి 10K ఎబో ర్యాంక్ ఉన్నది కదా, వాళ్ళకి ఓసీ వాళ్ళందరికీ 35,000 అయితే రావడం జరుగుతుంది. 10K ఎబో ఉన్న వాళ్ళకి బీసీ అండ్ ఓసీ వాళ్ళకి 35,000 రావడం జరుగుతుంది. 10K బిలో ఉన్న అందరు ర్యాంక్స్కి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇది నాకు దొరికిన అవైలబిలిటీలో ఉన్న డేటా. ఈ డేటాను ఒకసారి మీరు మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర కూడా క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.